నెలలో 15 రోజులు 2 పూటల రేషన్ దుకాణాలు పవన్ ఏపీ గత ప్రభుత్వం 1600 కోట్లతో రేషన్ వాహనాలు ఏర్పాటు చేసినా సరుకులు అందక ప్రజలు ఇబ్బందులు పడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ వాహనం ఎప్పుడొస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని చిరుద్యోగాలకు సెలవు పెట్టుకోవాల్సి వచ్చేదని చెప్పారు. ఇకపై రేషన్ దుకాణాలు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు సరుకులు తీసుకోవచ్చని ట్వీట్ చేశారు. ఇకపై నెలలో 15 రోజుల పాటు రోజు 2 పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి ఇంటింటికి అందిస్తామని 1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1, 2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని చిరుద్యోగాలకి సెలవులు పెట్టాల్సి వస్తుందని, మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నాము. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా దివ్యాంగులకు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కడప జిల్లా మైలవరంలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైలవరంలో 6 రోజుల క్రితం అభం శుభం తెలియని చిన్నారిపై మానవ మృగాలు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కడప, అన్నమయ్య జిల్లాల్లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మదనపల్లి జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు గారు మాట్లాడుతూ చిన్నారి మరణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు పోలీసులు అధికారులను చూస్తే భయపడే స్థాయిలో చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కొన్ని దేశాల్లో ఉన్నట్లు బహిరంగ శిక్షణ అమలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. అంతేకాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సంఘటనే భారత కుటుంబానికి జనసేన అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయని జగదీష్, లీలాకర్, గురుప్రసాద్, కుమార్, అర్జున, హాసిని, చందు, వెంకటేష్, మంజునాథ్, నవాజ్, హర్ష, సోను, పునీత్ చౌదరి, సత్య తదితరులు పాల్గొన్నారు. సేవా భావాన్ని ముందుకు నడిపిన సామాజికవాదికి ప్రజలకు సేవ చేస్తూనివ్వాలి. తల్లిదండ్రుల వివాహ దినోత్సవ సంస్మరణార్థం జనసేన నాయకులు శ్రీ వేములపాటి అజయ్ గారు నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ దగ్గర అన్నదానం. నెల్లూరు ప్రజలకు సుపరిచితులు, న్యాయవాద వృత్తిలో దేశస్థాయి ఆదరణ పొందిన సంఘ సేవకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, శాంత కామికుడు, పలు అంతర్జాతీయ శాంతి సదస్సులు అప్పట్లోనే నెల్లూరు నుంచి పాల్గొన్న కమ్యూనిస్టు కీర్తి శిష్యులు వేములపాటి అనంతరామయ్య గారు, కామేశ్వరి గారుల వివాహ దినోత్సవ సందర్భంగా వారి కుమారుడు జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని ఉన్నత కోర్టులలో కూడా ఉచితంగా పేదల పక్షాన నిలిచి ఎన్నో న్యాయ సమస్యల పరిష్కారాన్ని సూచించిన అనంతరామయ్య గారు నివసించిన ప్రాంతం గాంధీ బొమ్మ సెంటర్లో సేవా మార్గంలో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ తరపున అన్నదానం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్డేట్ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామరెడ్డి, అడ్వకేట్ శ్రీరామ్, రూరల్ జనసేన నాయకులు పాపు, జెన్నీ, చంద్రశేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు ఈగి సురేష్, సీనియర్ నాయకులు రవి, జనసేన నాయకులు సుధా, మాధవ్, రిషి యాదవ్, పేనేటి శ్రీకాంత్, మనోజ్, వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి కరీం, పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, డివిజన్ నాయకులు గుర్రం కిషోర్, పవన్ యాదవ్, కొవ్వూరు నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, గురువయ్య, వీర మహిళ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.